బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలని మోసం చేస్తున్నారని ఆప్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బుర్రా రాము గౌడ్ ఆరోపించారు. రిజర్వేషన్ల పేరిట హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ ఓట్లు దండుకోవడం కోసం బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లుని ఫుట్బాల్ ఆడుతుందనేది నిజం. ఆమ్ ఆద్మీ పార్టీగా ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి. మీరు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఎన్నికల ముందు ఈరోజు బీసీల మీద మీకేదో ప్రేమ ఉన్నట్టు కపట నాటకాలు ఆడుతున్నారు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. మళ్ళీ ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామని వెళ్తున్నారు. మీరిద్దరు ఒకటే అయినప్పుడు ఈరోజు బీజేపీ కాంగ్రెస్కు తెలుసు ఈ బీసీ బిల్లు అమలు కాదని, బీజేపీకి తెలుసు మేము దీన్ని అమలు చేయడానికి కష్టాలు ఉంటాయని. కానీ వీళ్ళిద్దరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ బీసీ బిడ్డలని ఈరోజు మభ్యపెడుతున్నారు. తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మీ ఏదైతే ప్రామిస్ ఉందో 42% రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే, ఆ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్. అలాగే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ సాధించుకోవడానికి అందరూ మినిస్టర్ల నుంచి మొదలు పెడితే ఎంపీలు అందరూ కూడా, కేంద్ర మంత్రులు అందరూ కూడా రాజీనామా చేయడానికి ఆ రోజు ముందుకు వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ఈ బిల్లుని ఫుట్బాల్ ఆడుతుంది అనేది నిజం. ఆమ్ ఆద్మీ